భద్రాచలంలో ఆదివాసీల ధర్మయుద్ధం విజయవంతం. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఏకస్వరం. అల్లూరి సీతారామరాజు జిల్లా లంబాడ, సుగాలి, బంజారా కులాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చిన ఆదివాసీ ధర్మయుద్ధం భద్రాచలంలో విజయవంతంగా నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నలుమూలల నుండి వేలాది మంది ఆదివాసీలు తరలివచ్చి ఈ సభలో పాల్గొన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ప్రకటనలో తెలిపారు. నిజమైన ఆదివాసీల హక్కులు, రిజర్వేషన్లు, అవకాశాలు లంబాడాలు అక్రమంగా దోచుకుంటున్నాయి. చట్టబద్ధత లేని వారికి గత కొద్ది దశాబ్దాలుగా రాజకీయ పక్షపాతం వల్ల ఎస్టీ హక్కులు కల్పిస్తున్నారు. ఇది అసలు ఆదివాసీల పట్ల పెద్ద అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. సారపాక నుండి భద్రాచలం వరకు ఆదివాసీ యువకులు, యువతులు తమ సంస్కృతి సాంప్రదాయాలతో, ఆటపాటలతో భారీ ర్యాలీగా తరలివచ్చారు. సభా వేదికపై నినాదాలు మార్మోగాయి. లంబాడాలు ఎస్టీ కారు, నిజమైన ఆదివాసీలకు న్యాయం చేయాలి అన్న స్వరాలే అక్కడ ప్రతిధ్వనించాయి. కుంజ శ్రీను మరింత తీవ్రంగా మాట్లాడుతూ, లంబాడీలు నాన్ ట్రైబల్స్ ఇప్పుడున్నత కులాల కంటే అన్ని రంగాల్లో ముందున్నారు. అలాంటి వారిని అమాయక ఆదివాసీల జాబితాలో చేర్చడం, నిజమైన గిరిజనుల రాజ్యాంగ హక్కులను దోచిపెట్టడం ఘోర అన్యాయం. ప్రభుత్వం వెంటనే లంబాడాలు ఎస్టీ కాదని ప్రకటించకపోతే ఈ ఉద్యమం రాష్ట్ర రాజధానుల నుండి జాతీయ రాజధాని వరకు మరింత ఉధృతమవుతుంది అని హెచ్చరించారు.